ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజరాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు చర్చించారు. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు ఎంపీ గొల్ల బాబురావు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖ వాసుల్ని మభ్యపెడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఏమీ ఒరగదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు గొల్ల బాబురావు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి, నేనున్నాను, నాది బాధ్యత, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేశానంటే నేను ఏ పాపానికైనా నేను ఒడిగడతాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజున స్టీల్ ప్లాంట్ గురించి కనీసం కన్నెత్తి చూడేటువంటి అవకాశం వారికి రావట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా నాకైతే చాలా బాధగా ఉంది. విశాఖపట్నం వాసిగా నేను మీ అందరికీ ఒకే మనవి చేస్తున్నా, మన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో, మన అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మనం అందరం కూడా ముందు వరుసలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఒక ప్రక్క ఉద్యమం ఇక్కడ విశాఖపట్నంలో, మరో ప్రక్క ఉద్యమం ఢిల్లీలో మనం అందరం కూడా చేసినట్లయితే ఆ స్టీల్ ప్లాంట్ మనకు దక్కుతుంది. లేకపోతే మాత్రం స్టీల్ ప్లాంట్ దక్కదు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక చరిత్ర అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పేదలకు ఆధునిక వైద్యం అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. అంటే దాదాపు 96 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటివి కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే. కానీ 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రానికి తీసుకొని వచ్చి 8,500 కోట్ల రూపాయలు వీటికి ఖర్చు పెట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఏర్పాటైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి వైద్యం ప్రజలకి చేరువుగా ఉంటుంది, పేద విద్యార్థులకి వైద్య విద్యని అందుబాటులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. 5 కాలేజీలని మన ప్రభుత్వంలోనే పూర్తి చేశాం. సీట్లు కేటాయింపులు జరిగిపోయినాయి. 2024 జూన్ మాసానికి పులివెందుల, పాడేరు కాలేజీలు పూర్తి చేశాం. మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక కార్యాచరణ కూడా పెట్టుకున్నాం. సరే, ప్రభుత్వం మారింది, కొనసాగిస్తుందని చెప్పని అనుకున్నాం. వాటిని అన్నింటిని కూడా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అందరూ సామాన్యమైనటువంటి ప్రజానికం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూలపేట పోర్టులో 90% పనులు జగన్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన పనులను తాము చేసినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్మినేని. మూలపేట పోర్ట్ ఉంది, 90% ఆఫ్ వర్క్ పూర్తయింది. పూర్తయితే ఈరోజు వాళ్ళు వచ్చి మేం చేసామని సంఖ్యలు గుద్దుకుంటున్నారు. ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు? ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు, అలాగే రాష్ట్ర మంత్రి ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలి. మూలపేటలో ఈ పోర్ట్ అన్నటువంటిది 90% ఆఫ్ వర్క్ పూర్తయింది. ఇక మిగిలినటువంటి వర్క్ చెయ్యాలి. దానికోసం నానా కుస్తీలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖలో సుమారు 50,000 మంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టిందన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పేదల పట్ల కక్ష సాధించినట్లు జీవీఎంసీ అధికారులు చిరు వ్యాపారుల షాపులు తొలగించారన్నారు.
చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేకే రాజు. మొన్న 10 రోజుల క్రితం జీవీఎంసీ అధికారులు చాలా కర్కశంగా, అంటే మన దేశంలోనే అనేక నగరాల్లో ఈ చిరు వ్యాపారాల సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఓన్లీ విశాఖపట్నంలోనే చాలా కర్కశంగా, నిరసకుతంగా, ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా ఇది కక్ష కట్టినట్టు ప్రొక్లైన్లతో తొక్కించి ఈడ్చి పడేసి ఈ చిరు వ్యాపారాలందరినీ కూడా తొలగించడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం జిల్లాలో ఉన్న సమన్వయకర్తలందరూ కూడా ఆ రోజు ఈస్టు, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని గాజువాక కాన్స్టిట్యున్సీల నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.